పేటిఎం కరో వాడి అకౌంట్ నుంచి నీ అకౌంట్ లోకి 100 రూపాయలు పట్టారా లంబిడి కొడక. లిటరల్లీ భయ్యా ఇన్స్టాలో జరిగే రోత చూసి చూసి నా లైఫ్ పైన నాకే విరక్తి పుట్టింది. నా లవడా ఎందుకు అరే రోజంతా కష్టపడి రాత్రి కొద్దిసేపు ఇన్స్టా చూసి రిలాక్స్ అవుదామని ఓపెన్ చేస్తే ఒకతేమో ఇంట్లో బట్టలు లేనట్టు సగం సగం బట్టలు వేసి బిట్లు వీడియోలు తీస్తున్నట్టు రీల్స్ తీస్తుంది. ఇంకొకరేమో ఏదైనా ట్రెండ్ వస్తే చాలు చేస్తారు. ఏచి దీనమ్మా నాకేదైనా ఒక్కసారి చూడమే చిరాకరా అంటే ప్రతి స్క్రోల్ కి వచ్చిందే మళ్ళీ మళ్ళీ వచ్చి సావ మింగుతుంది. ఇంకొంతమంది అయితే రేకు డబ్బా గొంతుతో ట్రైన్ లో సమోసాలు అమ్మేవాడిలాగా డైలాగ్స్ చెప్తారు భయ్యా. వా చిరాకు మింగుతుంది. సరే ఇదంతా తట్టుకొని గుండె రాయి చేసుకుని కిడ్నీ అమ్ముకొని ఇంట్లో దెంగులు తిని రీఛార్జ్ చేసుకుని ఇంకో స్క్రోల్ చేస్తే ఎవడ్రా నువ్వు అన్నట్టు చెడ్డీలు వేసుకొని ఇలాంటి చూతేగాడు వచ్చి క్రింజు చేస్తాడు నా బొంగులో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఒరే మార్కు నేను వాళ్ళ వీడియోస్ చూడను, వాళ్ళ వీడియోస్ కి లైక్స్ కొట్టును, మరి నా ఫీల్ లోకి ఎందుకు వస్తున్నాయి రా? సరే సరే వీడు ఇలా చెప్పలే కానీ అందరు చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రెడీగా ఉండండి భయ్యా. ఇలాంటి చుక్కల్ని చుక్కల్లా బిహేవ్ చేసే చెక్కల్ని రోస్ట్ చేసి మింగుదా. ఇదిగో ఈ చుక్క పేరే రంభ. ప్రపంచంలో ఎన్ని టైప్స్ లో ఎక్స్పోజింగ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయో అన్ని టైప్స్ లో ఎక్స్పోజింగ్ చేస్తుంది. కాండం పొక్కలో నుంచి బయటకు వచ్చిన ఈ చుక్క ఎగ్జాంపుల్ చూస్తావా? చూడండి. ఏంట్రా బోండాలు చూస్తున్నావా? ఏచి ఇలాంటి వీడియోస్ చేస్తే బోండాలు చూడకుండా భజన చేస్తారా బొంగులోది? అయినా క్రోమ్ లో ఉండాల్సిన సరికంతా ఇన్స్టాలోకి వస్తే ఇలానే ఉంటది మరి. అంటే అది ఓకే సెకండ్ అండి. ఒరే ఏంట్రా ఇది నింజలకు ట్రైనింగ్ ఇచ్చే టీచర్ లా ఉంది. అమ్మాయిలకు సొంత ఇల్లు లేదని రుద్దుతున్నారు బాగానే ఉంది, వేసుకోవడానికి సొంత బట్టలు కూడా లేవా? 50 వచ్చినాక అనసూయ కత్తిలా ఉంది అనుకోవాలి కదా. కత్తిలా కాదంటే కామంతో ఉందనుకుంటారు. నిజంగా భయ్య వీళ్ళకన్నా నైట్ టైం లో రోడ్ల పైన నిలబడే నింజలైనా కొంచెం బెటరు. ఎందుకు చేసేది తప్పు పనైనా ఎవరికి తెలియకుండా తుప్పల్లో చేస్తారు. ఈ నింజల్లా ఒక్కడి కోసం 10 మందికి చూపిస్తూ ఆ మిగిలిన 9 మందిని చిడమింగారు. మీరంతా లంగలే అని నాకు బాగా తెలుసు. ఏంటి నేనా? అసలు నువ్వెవడ్రా ఎవడికి చెప్తున్నావు? కానీ మీ వయసుకి ఇచ్చే గౌరవం అది. రే 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 ఎవడి వయసు ఎవడికి గౌరవం ఇస్తున్నావు? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు భయ్యా? ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోలేదనుకో ఇలా తిరుగుతుంది చూసా వేలు ఇలా ఆపేస్తా. ఊరి దేశాలు నువ్వు ఒక పని చేయరా, ఆ తిరుగుతున్న వేలు తీసుకొని నీ కుత్తలో పెట్టుకో, నొప్పి లేస్తే తీసుకొని నీ నోట్లో పెట్టుకో. ఇప్పుడు నుంచి స్టార్ట్ అనుకోరే బేటే రీల్స్. మన కోసం బయట వెయిట్ చేస్తున్నారు కదా కోట్లల్లో ఫ్యాన్స్. ఏంటి బాబా నో కోట్లల్లో ఫ్యాన్సా? వామ్మో మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది రావణ్ ఫరూగాళ్ళు ఉన్నారా? సరే తరలే. ఎరా నానా కొన్ని రోజులు సైలెంట్ గా ఉంటున్నానని ఇన్స్టాలో బొడ్నా కొడుకులు కూడా పెద్ద పెద్ద డైలాగులు వేసేస్తున్నారు అనుకుంటా. మర్చిపోయారు అనుకుంటా పాత లెక్కలో. ఒక్కసారి ఎంట్రీ కొట్టారనుకో తెలుసుగా ఆపోజిట్ ఎంతమంది ఉన్నా గానీ ముట్టి సాగ తీసేస్తా. ముందు పాత లెక్కలు కాదు గాని పాత కాలంలో నేర్చుకున్న 9వ ఎక్కం చెప్పు భయ్యా. పోనీ ఆపోజిట్ కి ఆపోజిట్ వర్డ్ చెప్పు భయ్యా చాలు. అంటే అది మరెందుకురా నీకు? ఇంకోసారి రేకు కొంతేసుకొని రే బాబు అన్నావనుకో రోకల్ బండతో మింగుతా లవడేకే బాల్. పరే బేటా ఆ పప్పు ఈ పప్పు కాదురా బే, పాలగూడ పప్పు తింటానే బలం వస్తుంది. బలంతో కొడితే అడ్డం పడతావు, దాన్నే పాలగూడ పప్పు అంటాడు. రే 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 ఏంట్రా వీడు పాలకూర పప్పు అంటాడు, బలం అంటాడు, కొడుతా అంటాడు, కొంచెం కూడా సింకు లేకుండా మాట్లాడుతున్నాడు. కుంపదీసి తుల్లిగాడు పాలకూర పప్పు పైన ఎస్సే రాస్తున్నాడా ఏంటి? సర్లేండి ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రే ఎవడ్రా వీడు కండల్ కాంతారావుకి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు. రోజు రోజుకి మనుషులు ఎర్రిపుకులు అవుతున్నారంటే ఏంటో అనుకున్నా. నీ ఫాలోవర్లు నీ వీడియోలు చూశాక నిజమే అనిపిస్తుంది. ఇంతకవి తొడలా తాటికాయ ముంజలా చెప్పు. కన్ఫర్మ్ రా అవి తొడలు కావు తాటికాయ ముంజలే. తెలిసిపోయిందా? ఊరిని అసలు ఏంట్రా ఇది? ఎవడ్రా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా? నేనేం పాపం చేశారా? ఇన్స్టాలో ఉండే రోతంతా నా ఫీల్ లో టెంట్ వేసింది బొక్కలోది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది.
సర్లే మామ, కొద్దిసేపు ఈ తుల్లిగాడి గురించి, రేకు డబ్బా గురించి, ఈ తొడల స్టార్ గురించి పక్కన పెట్టి లేటెస్ట్ గా వచ్చిన ఇదిగో ఈ బొంగులో ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. వినాయక చతుర్థి రోజు వినాయకుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా మన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం రా అంటే ఎవడో ఒక గుట్టంగా స్టార్ట్ చేస్తాడు భయ్య మ్యూజిక్. ఒరే, మీకంత డాన్స్ చేయాలంటే మీ ఇంటి టెర్రస్ పైకి వెళ్ళి చేసుకుంటారా బాబు, ఇలా వినాయకుడు షెడ్ ముందు కాదు. ఎందుకమ్మా అంత కోపం? ఈ చిమ్కండి గాళ్ళ వల్ల ఊరంతా ఒక్క దగ్గరికి వస్తారు, లాస్ట్ కి ప్రసాదం తిందామని వెళ్తే లౌడన నోట్లో లడ్డు పెట్టి పంపిస్తారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సరే చేస్తే చేశారు, చేశాక సైలెంట్ ఉంటారా అంటే దాన్ని మళ్ళీ ఇన్స్టాలో పోస్ట్ చేసి మింగుతారు. వీళ్ళని చూసి ఇంకా 10 మంది చూతగలు స్టార్ట్ చేస్తారు, ఆఖరికి వాళ్ళు కూడా ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు. చీ దీనమ్మ, అక్కడ షెడ్ లో ప్రశాంతంగా కూర్చొనియరు, ఇక్కడ ఇన్స్టాలో రీల్స్ చూనియరు నా బొంగు. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. ఓకే మామ, ఇంకా ఈ రోస్ట్ వీడియో అయితే ఇక్కడితో సమాప్తం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఒట్టల పైన ఒట్టో. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. థ్యాంక్ యూ. గుడ్ నైట్.